World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. ఈడికి ఈ జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి బాబాయ్ అన్నది భేదాలు లేవండోయ్. అధికారం కోసం ఓట్ల కోసం బాబాయ్ అని చంపినటువంటి దుర్మార్గులు వీళ్ళు. చంపేసి బాబాయిని చంపేసి చంద్రబాబుని చంపేసినట్టు చెప్పినట్టు మూర్ఖులు వీళ్ళు. అయ్యని పోతున్నవాడు చమడిపోతారు లెక్కలకి. సొంత బాబాయిని చెప్పుకున్నాడు అయ్యని పోతే లెక్కండి వాళ్ళకి. మీ అంతా లెక్కండి. ఇప్పుడు షర్మిల గారిని కూడా చంపించిన ఆశ్చర్యపడవలసిన లేదు. ఇప్పుడు షర్మిల గారిని కూడా చంపించిన ఆశ్చర్యపడవలసిన లేదు. చెల్లెని కూడా చూడడం ఇప్పుడు ఆవిడ గట్టికెత్తుంది మధ్యనే. మనం చూసాం డైలాగ్, సిపిఎస్ కూడా రద్దు చేయలేనటువంటి ఏమంటారు జగనన్న అంది. అలా డైలాగ్ లేకపోతే చెల్లు ఉంటాడు. అంచేత నేను ఆవిడ ద్వారా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తారు తెలియదు కానీ ఆవిడికి సెక్యూరిటీ పెంచాలా. ఏమి చెప్పలేం. దుర్మార్గం నాకు ఆ బ్లడ్ లైన్ ఉంది, నేర చరిత్ర. ఆ బాబాయ్ చెప్పి చెప్పైతే పాపం అమ్మాయి తప్పు కదా. అంచేత నాకు అనుమానం ఉంది. అంచేత ఆవిడకి సెక్యూరిటీ పెంచాలి, బ్లాక్ ట్యాక్స్ సెక్యూరిటీ ఇవ్వాలి ఆవిడకి. లేకపోతే ఆ దుర్మార్గం చంపేస్తారు వీళ్ళు. ఆవిడని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. వాళ్ళు డిమాండ్ చేయాలి, ఆవిడ సెక్యూరిటీ పెంచాలని చెప్పి నేను మీ ద్వారా ఆవిడకి నేను రికమెండేషన్ కాదు, ఇది డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ తరఫున. చాలా దుర్మార్గులండి, చిన్న విషయం కాదు. ఏముందండి ఆ అమ్మాయి ఉన్నది చెప్తుంది, ఉన్న విషయం చెప్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఎవరు తెలుసు మీకు? కేవీపీ. మొన్న నేను పెళ్ళిలో కలిసాం, సరదా కూర్చొని మా పెళ్ళి టైం ఉంది కూర్చొని మాట్లాడుతుంటే ఏంటంటే గొడవ, ఫ్యామిలీ గొడవ మామూలు కలిపాను నేను. ఏమీ లేదండి, రాజశేఖర రెడ్డి గారికి ఈ అమ్మాయి అంటే బాగా ఇష్టం. ఎవరికి? షర్మిల అంటే బాగా ఇష్టం. అంటే అంచేత ఆవిడికి ప్రత్యేకంగా ఒక వాటా రాశారట. కూతురి మీద అభిమానంతో కొంత రాస్తారు కదా కొడుకులు అలా రాశారట. ఇప్పుడు వాటా సెటిల్ చేయలేదు ఇతను. ఎందుకు సెటిల్ చేయలేదట? దానికి రీజన్ చెప్పాడట. తల్లి అడిగింది కదా, తల్లి అడుగుతుంది కదా. రీజన్ ఏంటంటే తెలిసిండే, విచిత్రమైన రీజన్. నా ఆస్తులన్నీ ఈడీ జప్తిలో ఉన్నాయి కదా, మొత్తం ఆస్తులన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కదండి. జగన్మోహన్ రెడ్డి అన్నాడట, రేపు కానీ కోర్టు నాకు వ్యతిరేకంగా చెప్పి నా ఆస్తులన్నీ పోయి అనుకో, మరి చెల్లి వాటా నాకు చెల్లి ఆస్తులు నాకు వాటా రావాలి కదా అన్నాడు. చూడండి ఎక్కడికా ఐడియాసిడు. ముందు చూపు, చాలా ముందు చూపు, చిన్న విషయం కాదు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి రాష్ట్రంలో. సొంత ఫ్యామిలీ లేదు, ఏదో అధికారం కోసం ఏవైనా చేయగలరు దుర్మార్గులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.